అధ్యాయంలో ఒకటి పూర్తయింది అమ్మవారికి మహాకాళీ స్వరూపం పూర్తయింది. ఇప్పుడు రెండో చరిత్ర నుంచి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా ఉంటుంది. అమ్మవారు వచ్చే మంత్రాలే చండీ సప్తశతి హవనం. అమ్మవారిని ఎలా కొలవాలి అంటే అమ్మవారిని అని మీకు చెప్పారు. దారిద్ర్య దుఃఖమయహారిని కృత్వ సర్వోపకార కరణాన్ని రాత్రచిత్తాం. అమ్మవారిని మనం దుర్గా అని పిలిస్తే చాలు దుఃఖాలన్నీ కూడా పోతే మాట్లాడాలి. ఎలా కొలవాలి? అమ్మవారిని అలా రెండు చేతులు పెట్టి మనకున్న కష్టం అంతా కూడా అమ్మవారిని చూస్తూ దుర్గా దుర్గతి నాశిని అని నమస్కారం చేసుకుంటే మన దుఃఖాలన్నీ కూడా తొలగిపోతే మానండి. చండీ సప్తశతిలో అంత అర్థం మూలం కూడా ఉంది. అందులో ప్రథమ భాగంలో మనకి మహాకాళీ అవతారం ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి కాళీ అవతారం ఎలా ఉంటుంది? కోపంగా రౌద్రంగా పుట్టులు వేసుకుని అమ్మవారు మంచి విశ్లేషంగా ఉంటుంది. అమ్మవారు కోపాన్ని ఎవరు ఎక్కువ తెచ్చుకోలేరు కాబట్టి అమ్మవారి అవతారం మహాకాళీ అవతారం ఒకటే. అలాగే అమ్మవారిది ప్రథమ చరిత్ర అయ్యింది, మధ్యమ చరిత్ర 2, 3, 4 ఈ 4 అధ్యాయాలు కూడా అమ్మవారికి మధ్యమ చరిత్ర అన్నారు. మధ్యమ చరిత్ర అంటే అమ్మవారు మహాలక్ష్మి అవతారం మాట. అవతారంలో అమ్మవారు లక్ష్మీదేవిని మనకు ప్రసాదిస్తూ ఉంటుంది మాట అమ్మవారు. 3వ అధ్యాయం సరస్వతి అవతారం. అంటే మనకి ఎంత ఉన్నా సరే చదువు ఉండాలి. ఆ చదువు ఉంటేనే మనకి ధనం ఆకర్షణ ఏదైనా సరే ధనం ఉండాలన్నమాట. అలాగే ఇక్కడంతా కూడా ఆఖరి అధ్యాయం వరకు అమ్మవారు సరస్వతి అవతారంలోనే ఉంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ప్రథమం, మధ్యమం, ఉత్తరం. ఇప్పుడు ప్రథమ చరిత్ర అయింది, మధ్యమ చరిత్ర ప్రారంభిస్తున్నారు. అందరూ కూడా మహాలక్ష్మ్యా ఇదన్న మనం అనుకుంటూ ఉండండి. అమ్మవారి ఇప్పుడు వరకు కూడా ఈ యొక్క వృత్తాంతం చెప్తున్నాను. సామరుడేని యొక్క రాజు, సమాధిని వైశ్యుడి యొక్క కథ వృత్తాంతం మాట్లాడిన మహాకాళి అవతారంలో ఏం జరిగింది అంటే మనకి సత్యనారాయణ మూర్తి కథ ఎలా అయితే ఉందో ఈ యొక్క చండీ వృత్తాంతం కూడా అలాగే ఉంది మాట్లాడి. ఆయన ఎంతో ఆ రాజ్యపాలన ఎంతో రామపాలన చేసేవారు మాట.
అయితే ఆ రాజ్యంలోని చెప్పుకోనే కష్టాలు వచ్చాయి. రాజ్యంలో వాళ్ళు ఆయన రాజ్యం నుంచి బహిష్కరించేసి ఇంట్లో వారు తోటి వారు పక్క రాజ్యం వారు అందరూ కలిసి ఆయన బహిష్కరించి కూడా వాళ్ళకి అవమానాలు చేసి ఆయన ఎంతో కన్న వైశ్యుడికి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 20,000 ఆ అమ్మవారినే మరిచిపోయాడు ఆ వైశ్యుడు. మరిచిపోతే నన్నే మరిచిపోతావా, నీకు కృష్ణాలు కలుగుతాకా అని చెప్పి అమ్మవారి పరీక్ష పెట్టిన మాట అండి. అంటే చండీ అమ్మవారు ఒక అవతారం కాదు, కొన్ని కోట్ల అవతారాలు ఎదిగాక చండీ అవతారం మాట అమ్మవారు అలా కనిపిస్తుంది అందరికీ కూడాను. మనకి ప్రత్యక్షం ప్రాహచండిక మంత్రాల్లో మనకి ఉద్భవించినది ప్రత్యక్షం ప్రాహచండిక. మనకి కలయుగంలో మనకి ఏదైనా వస్తే కనుక అందరూ కూడా చండీ హోమము లక్ష్మీ గణపతి హోమము ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అన్నది. ఎందుచేదయ్యా అంటే ఒక్కసారి చండీ హోమం చేసుకుంటే మనకి 1 సంవత్సరం పాటు మన ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయని ప్రతి ఒక్కరికి నమ్మకం మాటది. అందులో భాగంగానే ఇవాళ మహా విశేషమైన రోజు ఆదివారము. ఆదివారం ఎవరికి ఇష్టం? సూర్యనారాయణ మూర్తికి ఇష్టము. అందులో లలితా శాస్త్రం ఇక్కడ వచ్చిన వారందరూ కూడా గమనించాలి. ఒక శ్లోకం ఉంటుంది, అందులో కూడా ఏమనుంటుంది? భానుమండల మధ్యస్థ భైరవి భగవానిని. అమ్మవారు భానుమండలంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ అందరూ వాటిని సూర్యుడు ఎదుర్కొన్నారు తపస్సు. అందుకని విశేషమైన ఆదివారం రోజు చండీ హోమం మనం చూడటమే ఈ యుగంలో ఎంతో పూర్వజన్మ సుకృతం మానండి. ఇంత హోమాన్ని ఇంత యాగాన్ని మనం ఒక కార్యక్రమం చేసుకుంటున్నామంటే మన యొక్క పితృదేవత అనుగ్రహం మన మీద ఉంది, అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాము. ప్రథమాధ్యాయం అయింది. ఇలా చెప్పుకుంటూ ఉంటే మనకి యుగాలు కూడా సరిపోతాయి. అమ్మవారి గురించి దేవి భాగవతం 40 రోజులు పురాణం చెప్పుకోవాలన్నమాట అండి. అందులో సగం చెప్తున్నాను, మళ్ళీ మధ్యలో చెప్తూ ఉన్నాను. రెండో చరిత్ర మధ్యమ చరిత్ర ప్రారంభిస్తున్నాం. 2వ అధ్యాయం చెప్పారు కదా, 700 శ్లోకాలు. సప్త అంటే 7, శత అంటే 100. 700 శ్లోకాలు కలుపు లక్ష్మీ అవతారం, ధైర్యలక్ష్మి అవతారం, అలాగే మాధవీనాశ్రయ సరస్వతి అవతారము, కాళీ చాముండాదేవి, సింహవాహిని మహాకాళేశ్వరి అవతారము, అలాగే త్రిశూలం ఈశ్వరుడికి ఉండే త్రిశూలం, అలాగే పుడల వల్ల వేసుకుని రక్తాక్షి దేవి గాను భూమరాక్షి దేవి గాను అమ్మవారిని అవతారం ఎత్తుతూ ఒక్కొక్క రాక్షసుడిని చంపుకుంటూ వస్తున్నారు. గట్టిగా చెప్పాలి అందరూ కూడా. అందరూ కూడా గట్టిగా చెప్పాలి. మీరు ఏమైనా చెప్తేనే మాకేమైనా నిత్యం పారాయణ హోమాలు చేసుకునే వాళ్ళమే. మీరు చెప్పాలి, మీకోసమే అంతా గ్రామం అంతా ఎవరిదే మీదే ఊరిది. గట్టిగా చెప్పాలి, మహాలక్ష్మి అలా చెప్తూ ఉండాలి. మంత్రం మీ యొక్క చేతితో చెప్తూ ఉండాలి, మన నడగా నోటుతో చెప్తూ ఉండాలి. ధ్యానం भद्राय
కొబ్బరికాయని ఫలంగా హోమం జరుగుతుంది. భజంత్రీలు గట్టి మేళం పట్టాలయ్యా. మహాలక్ష్మికి మహాలక్ష్మి బాబు భజన యుగల
అమ్మవారికి 3వ అధ్యాయం మధు పుష్పము అంటే విపత్తులు మానండి మనకి అట్లాగే అడుగుదారులు ఎప్పుడు గొప్పగా పోదుపుతూ ఉంటారు. అమ్మవారికి మధు పుష్పము హోమం చేసేవారు మానండి. బాబు భజంత్రుడు కట్టినాను మధు పుష్పం సమర్పయామి అమ్మవారికి ఇప్పటివరకు కూడా 3 అధ్యాయాలు జరిగాయండి. అత్యంత వైభవమేనంగా 4 అధ్యాయాలు పూర్తయినాయి. ప్రథమ చరిత్ర మధ్యమ చరిత్ర కూడా పూర్తయింది. ఆఖరంటే ఈ మధ్యమ చరిత్రలో ఆఖరి అర్థమానంలో కూడా 2, 3, 4 అధ్యాయాలు మధ్యమ చరిత్ర. మహాలక్ష్మి అవతారంలో అమ్మవారికి ఇష్టమైనది ఏమిటి? తాంబూలము. తాంబూలానికి ఇష్టమైనది పూర్ణి ఫలము. ఆ పోక్కాయలు ఇవ్వండి చూసారు కదా అందులో పచ్చి పోక్కాయలు వాటి ఇవన్నీ కూడా అమ్మవారికి ఇవన్నీ హోమం జరుగుతుంది. భజంత్రులు గట్టిగా నమోరేవ్యే మహారేవ్యే శివాదే శతరన్నమః ఆడవాళ్ళందరూ కొంచెం పక్కకు జరిగితే మగవాళ్ళు చుట్టూ నిల్చుంటారు. కొంచెం దయచేసి ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళందరూ కొంచెం పక్కకు జరగండి. మగవాళ్ళు వస్తారు ఇక్కడికి. ఈ ఎదురున్న వాళ్ళందరూ అంతే ఒకసారి ముక్కున్నారుగా చాలు.
पार्वती पूर्णाक्षरं शीं शुं शेषुमङ्गलो कां खें घूं के जवेदना सां खें कृष्णमे स्वाहा सां सें सोमं देव रामंद्र धिंग्रश्मे स्वाहा इदं जगं जास्तो राज्ञीकी అత్యంత వైభవంగా యొక్క అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో కనీవేని అడిగిన రైతులు అమ్మవారికి రెండో రోజు సర్వ భూతేషు మాతృరూపేణ నమో నమః యాదేవేషు జయారూపేణ సంస్థిత నమస్తస్కే 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 నమో నమః యాదేవి సర్వభూతేషు లక్ష్మీ సంస్థిత నమస్తస్కే 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 నమో నమః యాదేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత నమస్తస్కే 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 నమో నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అగ్నిహోత్రం చూస్తూ నమస్కారం చేసుకుంటాం. మేధాం యశః ప్రజ్ఞాం నిత్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమః ఇతి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి చండీ పరాదేవ్యే నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ హర శంభో శంకర. ఎంతో భక్తితో